యూట్యూబర్ అన్వేషణపై ఖమ్మం హవేలీ పిఎస్లో కేసు నమోదైంది. యూట్యూబర్ ఛానల్లో హిందూ దేవతల్ని కించపరిచేలా మాట్లాడాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దానవాయిగూడెంకు చెందిన సత్యనారాయణ యూట్యూబర్ అన్వేషణ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్వేష్ ఏ దేశంలో ఉన్నా భారత్కి రప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్వేష్ యూట్యూబ్ ఛానల్ను రద్దు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యూట్యూబర్ అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. అది హిందూ సమాజాన్ని చాలా అవహేళన చేసినట్టుగా మాట్లాడడం జరిగింది. అటువంటి వ్యక్తి ఎక్కడున్నా సరే ఇండియాకి తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఎక్కడో సినీ ఫంక్షన్లో శివాజీ గారు మాట్లాడిన మాటలు తీసుకొని, ఎక్కడో యూట్యూబ్లో గరికపాటి నరసింహారావు గారు మాట్లాడిన మాటలు తీసుకొని యూట్యూబర్ అన్వేష్ అనేవాడు నా తల్లి సీతాదేవి మీద, ద్రౌపదీదేవి మీద చాలా జుగుప్సాకరంగా మాట్లాడడం జరిగింది. తను ఎక్కడున్నా సరే భారతదేశానికి తీసుకొచ్చి హిందూ సంఘాల ఆధ్వర్యంలో అతనికి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం. అన్వేషణ అనే ఛానల్, ఒక చిన్న ఛానల్ పెట్టుకొని యావత్ హిందూ సమాజాన్నే నువ్వు హేళన చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, వాటి మీద ఫేమస్ అవ్వు. హిందువులు ఏమీ చేయరు, వాళ్ళు ఏం మాట్లాడినా కానీ నువ్వు ఫేమస్ అవ్వాలనుకోవడం అనేది చాలా తప్పు. నీ యొక్క తల్లిని కానీ నీ యొక్క తండ్రిని కానీ నువ్వు ఎవరైనా అవమానిస్తే నువ్వు ఊరుకుంటావా? మా హిందూ సమాజాన్ని నువ్వు తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు. మా సీతమ్మ తల్లిని, మా యొక్క హిందూ దేవతల్ని నువ్వు అవమానించడం అనేది నువ్వు చాలా తప్పు చేసేసావు. ఈ తప్పును నువ్వు సరిదిద్దుకునే అవకాశం కూడా లేదు. ఈరోజు ఒక చిన్న ఛానల్ పెట్టుకొని దేశాలు తిరిగి ఇక్కడ భారతదేశంలో బ్రతకలేక ఏదో ఒక చిన్న ఛానల్ పెట్టుకొని అక్కడ ఏదో చేస్తున్నాను, ఇక్కడ ఏదో చేస్తున్నాను అనుకుంటూ అవన్నీ ప్రజలకి, యువతకి ఏదో ఒక చూపించి కొత్తదనం చూపిస్తున్నాను అనే దాని మీద బ్రతికే ఒక అన్వేష్ అనే ఒక లోఫర్ వ్యక్తి ఒక త్రేతాయుగం నాటి శ్రీతమ్మ తల్లిని, రామరాజ్య వ్యవస్థని, దాని గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ ఎటువంటి వ్యవహారం కానీ దాని గురించి తనకి లేదు.